ఏంటి తిప్పరా? తిప్పో. అదే అర్రా సిగ్గా. అవతల చూస్తే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఎలా చదవడో నాకు అర్థం కావట్లేదు. అవునే చదవలేక వాళ్ళకి టెక్స్ట్ బుక్ అలాగే కోపంలో ఫోన్ చేయాలి. లేకపోతే స్వప్నమ్మా ఇంటికి పదమ్మా. ఏంటి ఏమైంది? త్వరగా పదమ్మా. నాన్నకేమైనా? మీ అన్నయ్యను ఓబుల్ రెడ్డి చంపేశాడు. నాయనా సురేష్ కబురు పెట్టారా? వాడంటే చాలా అభిమానం. 10వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నారు. బాబు అంతా శాస్త్ర ప్రకారం జరగాలి. సాకలతను వచ్చాడా? వచ్చాడయ్యా. తొందరగా కానీ ఉండయ్యా. అడుగు నీ తమ్ముడు వచ్చాడు రా. లేవరా లేరా. నీ తమ్ముడు చెల్లెలు నీకంటే పెద్ద చదువులు చదవాలన్నావు. అడుగు చూడరా నీ ఇంజనీర్ తమ్ముడు వచ్చాడు. లేవరా లేరా. చూసుకోరా అన్నయ్య చూసుకోరా. నీ అన్న చేత్తో తల కొరి పెట్టించుకోవాల్సిన వాడిని నేనే పెట్టాల్సిన రాత రాశాడు రా దేవుడు. కొట్టు కొట్రా. అరే కొట్టమంటా అంటే ఇదిరా మర్మక్కళ్ళంటే. నీ అబ్బా నరం మీద పొడిస్తే నైజాం దాకినిపించేటట్టు అర్సాలరా నీ అబ్బా. ఏమిరా సినిమామరిదే అదే తప్ప కళ్ళేంది? కర్నూలు మిరపకాయ మార్కెట్లో ఎర్రెర్రగుండాయి. అన్న చావికి ఏడ్చినావా లేకుంటే నా మీద రోచినావా? నీ బాధ నాకు అర్థమైతే అందులే. రేయ్ బామర్తికి మజ్జిగ తీసుకురా. నిమ్మకాయ కూడా పిండు. సెలవు చేస్తుంది. నేనేం చేసినాను రా? నేను రాజ్యం అడగలే, రాసలు అడగలే. రా రా పెద్ద బామర్ది అన్నా. 10 మందిలో పూ అన్నాడు. నీ అబ్బా నేనేమన్నా సీమ పందికి పుట్టినాడినా? సీమ పౌరుషానికి పుట్టినాడిని. ఎంటాడి ఎంటాడి చంపేసిన రా మజ్జిగ తాగదు కానీ.
అది దా దా శబాష్. అమ్మా ఇటు పోదాం రావే. ఏందిరా ఇది? ఉల్లిగడ్డ సైజు ఉంది. అర చేత్తో పట్టుకుంటే ఆళ్లగడ్డ సైతం పిప్పైపోవాలా. ఏరా అంత అమ్మ చెప్పాలా? లావుగా కట్టండి. నువ్వు పదవే అమ్మా. దండాలమ్మా. నమస్కారం అమ్మా. రే బులే బయలుదేరండి. రావే నువ్వు రా. రే కానివ్వండి రా త్వరగా. నువ్వు రావే నువ్వు రా. ఎక్కండి అందరూ. నమస్కారం. నమస్కారం కూర్చోండి. రే రా. పెద్ద బామర్ది ఇది నీకు. చిన్న బామర్ది ఇది నీకు. నన్ను క్షమించండి. మావయ్య స్వప్న ఎక్కడ? కూసో కూసో దశరథ రామరెడ్డి కూసో. కారులో బాంబు పెట్టి 20 మందిని చంపిన. మన పగాళ్ళు బస్సు ఎక్కారని తెలిసి మొత్తం బస్సు తగలబెట్టిన. ఇక భూమి తగాదాలు, ఆస్తి గొడవలు, ఎలక్షన్ అప్పుడు ఇలా 30-40 కేసులు మన మీద పడున్నాయిలే. కానీ ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. మనకెదురు తిరిగే దమ్మెవుడుకుంది? మన మగతనం గురించి వినే ఉంటావు. మోజు పడితే బిడ్డ తల్లిని మొగుడు పోయిన ఆడదాన్ని కూడా వదల్లే. ఈ ఏరియాలో కూడా ఇంచుమించు నచ్చిన ఆడోళ్ళందరిని టచ్ చేసిన. కానీ నీ ఒక్కదాని మీద మాత్రం చేసినానా? ఇయ్యలే. ఎందుకని? ఐ లవ్ యూ. నువ్వెప్పుడు సమర్థాడతావని కాపగాసిన. నువ్వు నా కళల్లోకి వస్తావు, ఏడ్పిస్తావు, నవ్విస్తావు. నువ్వు నా రాణివి. నాకు, నా ఇంటికి, నా కోటకి రారాణివి. మన పెండ్లికి ఎవడడ్డొచ్చినా ప్రాణాలతో బయటపడ్డు. రే బిడ్డా, అది చిన్న పిల్లరా, సిగ్గుపడతా ఉంది. పెద్దదాన్ని నేనొచ్చినాగా నేను మాట్లాడుతూ ఉండు. చూడు దశరథ రామరెడ్డి, బాధను దిగమింగాల. నువ్వు ఎంత ఏడ్చినా పోయి నీ కొడుకులు తిరిగొస్తారా? నా కొడుకు నీ కూతుర్ని లవ్వాడానన్నాడు, పెళ్ళాడతానన్నాడు. కులాలు కలిసినాయి కదా అని సరే అంటిని. నీకు మా చెల్లెలకి 15 ఏళ్ళు తేడా ఉంది, ఎట్టా చేయమంటావని నీ కొడుకు గాడిద కొడుకులు నా కొడుకును అడగొచ్చా? ఏ నా పెనుడికి నాకు 15 ఏళ్ళు తేడా లేదా? పుట్టలేదా బిడ్డలు? కనలేదా నేను? చూడు, కీడు జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలి అంటారు. పెండ్లైతే ఈ ఇంటికి అల్లుడు కొడుకు నా కొడుకే అవుతాడు. లగ్న పత్రికలు రాయించుకుందాం. బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి. రే నువ్వు రారా బిడ్డ. వెళ్ళొస్తానే. ఐ లవ్ యూ.